కనుక వాళ్ళు చెప్పిన మాట విని ప్రజల్ని వేధిస్తే ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎంతమంది రాజశేఖర రెడ్డి పీరియడ్లో జైలుకు పోయినరో నీకు అర్థం కావాలి. ఎంతమంది ఆంధ్రలో జైలుకు పోయినరో మీకు అర్థం కావాలి. ఎంతమంది ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత కూడా ఎంతమంది జైలుకు పోయినో మీకు అర్థం కావాలి. ఇవాళ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. 600 రేపు నీ జేజమ్మ దిగచ్చిన కొడుక ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో. నువ్వు అన్నావు, నువ్వు ఏ బుక్ రాసినావో తెలియదు. మా కార్యకర్తలు మాత్రం అన్నీ రాసుకుంటాను, మధ్యలో గుండెల మీద రాసుకుంటాను. ఎవడెవడు ఏం మాట్లాడతాడు, ఎవడెవడు ఏం తప్పులు చేస్తుంది అనుకుంటాను. మా దగ్గర సమాచారం లేదు, అన్ని రకాల సమాచారం ఉంది. ఎవడు భూములు ఆక్రమించుకుంటున్నాడు, ఎవడు హైడ్రాపేట భయపట్టించి డబ్బులు గుంజుతున్నాడు, ఎక్కడెక్కడ పైరలు జరుగుతున్నాయి, ఎవరెవరు చేస్తుండో మొత్తం సమాచారం మా దగ్గర ఉంది. కాకపోతే 15-16 నెలలు అవుతుంది కదా, ఒక కొత్త ప్రభుత్వం కదా అని చెప్పి మేము వచ్చేస్తున్నాం. నువ్వేం చేస్తున్నావో ఇలా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటాడు. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగచ్చు, కానీ పాలు తాగే తిరుగుతుంది. మీరేం చేస్తుండో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రతి దగ్గర ఉంటాం మేము. మా సంస్థ, మా పార్టీ ఉంటుంది. మా పార్టీ అనుబంధ సంఘాలు కూడా పోలేని ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళే ఉంటారు, ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళు ఉంటారు, సమాచారం ఉంటుంది. అందువల్ల నేను ఒకటే ఆఫీసర్లకు కోరుతున్నా, బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి, ఇబ్బంది పడకండి. మీ ఎవరిని తిట్టోళ్ళం కాదు, మేము సంస్కారవంతులం, సభ్యత ఉన్నవాళ్ళం. కానీ మా ఆత్మగౌరవానికి, మా ప్రజలకి ఇబ్బంది అయితే పులిబిడ్డల్లా లేచి కొట్లాడతాం తప్ప రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ నా ఇంటి ముట్టడి నేను చెప్పిన డీసీపీ గారితో, ఇంటి ముట్టడి మీరు కనుక చేస్తే, నేను ఇక్కడ ఎంపీని గుర్తుపెట్టుకో, నేను ఇక్కడ ఎంపీని, నన్ను 4 లక్షల ఓట్లతో గెలిపించినటువంటి స్థానం ఇది. మిగతా అంటాడు అనాథగా ఉంటాడా? రారా నా ఒడ్డరి బస్తీ, రారా నా పనిగిరి కాలనీ, రారా నా బాలాజీ నగర్, రారా నా అల్వాల్ బస్తీ.